నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణాల దాకా, గ్రామం నుంచి నగరాల వరకు అందరికీ అగ్రికల్చర్ రోడ్లు పాటలు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం. ఎర్ర అరటి సాగు అన్నదాతను ఆదుకుంటోంది. ఎర్ర చక్రకేళి అరటికి మంచి డిమాండ్ ఉండటంతో ఆ పంటను సాగు చేయడానికి రైతులు ఇష్టపడుతున్నారు. కోనసీమ రైతులు విరివిగా ఈ పంటను సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఇది ఎర్ర అరటి. చక్రకేళి అరటి రకంలో ఇది ఒకటి. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన ఈ అరటి సాగు చేయడానికి కోనసీమ రైతులు ఆసక్తి పెంచుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం రైతులు ఎర్ర అరటి సాగు చేస్తున్నారు. వారితో పాటు కోనసీమలోని కోమరాజులపాలెం, ఆత్రేయపురం, మందపల్లి, కొత్తపేటలో ఎర్ర అరటి తోటలు సందడి చేస్తున్నాయి. ఈ రెండు పంటలు ఉంచుకోవడం వల్ల రైతుకి కొంత మేలు జరుగుద్ది. అలాగే ఉన్న పంటలో ఈ కప్పుర కానీ చక్కెరకేళి కానీ వేస్తే మాకు పనామా దిగులు వచ్చేసి కొంచెం ఖరాబ్ అవ్వడం వల్ల మేము కప్పుర కానీ చక్కెరకేళి కానీ కొంచెం తగ్గించి ఈ కాలంలో ఇరుపు ఎక్కువగా వేస్తూ ఉంటాం. ఎర్ర చక్కెరకేళి 13 నెలలు పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెడితే ₹1,80,000 నుంచి ₹2 లక్షల వరకు లాభాలు వస్తున్నాయని రైతులు అంటున్నారు. ఇక్కడ ఎరుపు అంటే బాగా రెడ్ బాగా ఫేమస్ అండి. ఇక్కడ నుంచి మేము పండించింది వచ్చేసి మా దగ్గరనే సాగుకారులు కొనుగోలు చేసుకుని అలా మద్రాసుకి మార్కెట్కి వేసుకుంటూ ఉంటారు. మద్రాసుకి వెళ్ళిన కాడి నుంచి మద్రాసు నుంచి ఇతర కంట్రీలు కూడా మన ఫ్లైట్లో కూడా ఇది ప్యాకింగ్ చేసేసి అక్కడికి పంపడం జరుగుద్ది. మాకు ఎరుపు వేయడం వల్ల వచ్చి లాభం ఏంటంటే రైతుకి ఎకరానికి ఒక 700 సెట్లు తగ్గిస్తే ఎకరానికి ఒక ₹250, ₹280 అలాగా సాగుకారులు వచ్చి మా దగ్గర కొనుగోలు చేసి నిలిపోతూ ఉంటారు. ఇది పంటకాలం అంటే సంవత్సరానికి 12 నెలలకి 13 నెలలకి తెగుతూ ఉంటుంది ఎరుపు. ఈ ఎరుపు కప్పెట్టడం వల్ల రైతుకు వచ్చి మేలు ఏంటంటే అండి, ఈ ఎకరానికి 750 పిలకలు కప్పు పెడితే 700 దాకా మోసులు అవుతాయి. అదే రకంగా ఎకరానికి ఒక 2 లక్షలు, ₹2,50,000 కూడా మాకు రైతుకి మొత్తం జరుగుద్ది. భారతదేశంతో పాటు వివిధ దేశాల్లో ఎర్ర అరటికి మంచి డిమాండ్ ఉంది. ఒక్క లోడ్ అంటే 4 గెలలు ₹1,500 నుంచి ₹2,000 పలుకుతుందంటున్నారు రైతులు. పంట దిగుబడి గట్ట బాగా వస్తుంది. నరకన్న లంకలు చాలా బాగుంటాయి. గెలది రైతు కూడా బాగా ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా ఆదాయం వస్తుంది. ప్రకృతి గట్ట అన్ని అనుకూలిస్తే ₹1,00,000 నుంచి ₹1,20,000, ₹1,50,000, ₹2 లక్షల దాకా వచ్చి కూడా రైతు కూడా ఉన్నాడు. ఇది మార్కెట్కి ఒక టైం 200 పోవచ్చు, 300 పోవచ్చు, గెల 400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. రైతు బాగా క్వాలిటీ పండించగలుగుతుంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఒడిషా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు ఎర్ర చక్కెరకేళి తరలిస్తున్నారు. అంతేకాదు దేశ విదేశాలకు కోనసీమ ఎర్ర అరటి తరలిపోతోంది. దాంట్లో కొద్దిగా స్పీడ్ తక్కువ ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లు కూడా బాగా ఎక్కువ వాడుతున్నారు. ఇది ఎక్స్పోర్ట్ కేరళ నుంచి, కేరళ, మద్రాసు, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తుంది. ఎక్కువగా అయితే కోయంబేడు మార్కెట్కి వెళ్తుంది. కేరళ కన్నా ఎక్కువగా అభివృద్ధి ఉంది. కోయంబేడు మార్కెట్లో బాగా సేల్స్ బాగుంది. ఎర్ర అరటి తీపి కూడా తక్కువగా ఉండడంతో షుగర్ పేషెంట్లు దీన్ని ఆరగిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి కోనసీమ రైతులు ఇప్పుడు విచ్చలవిడిగా ఎర్ర అరటిని సాగు చేస్తున్నారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. ఆలోచన, ఆచరణే అభివృద్ధికి నాంది అని భావించిన రైతు వ్యవసాయంతో పాటు కౌజు పక్షుల పెంపకాన్ని చేపట్టి అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించడంతో కౌజు పక్షుల పెంపకానికి శ్రీకారం చుట్టాడు ఓ రైతు. వ్యవసాయ క్షేత్రంలో కోళ్ల పెంపకంతో పాటు కౌజు పక్షుల పెంపకంతో భూసారం పెంపొందించి అధిక దిగుబడిని సాధిస్తున్నాడు. జపాన్ కాయిల్స్ అంటే కౌజు పురెడు మధ్య క్రాసింగ్తో వచ్చింది. ఇది కాయిల్ అంటారు, కౌజు పుట్ట అంటారు. ఇది సుమారు మన గ్రామ్స్ వచ్చి 200 గ్రామ్స్ వరకు బరువు పెరుగుతుంది. ఇది బై బర్త్ పుట్టిన పిల్ల 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ బరువు ఉంటుంది. ఇది ఒక వీక్ డేస్ వరకు, వారంలో వరకు బూడింగ్ అవసరం. హీట్ అన్ని కుప్పలు కూడా చనిపోతాయి అన్నట్టు. దానివల్ల ఏంటంటే బూడింగ్ కావాలి. వాటికి కరెంట్ లైట్లు పెట్టి 6 days 7 days బూడింగ్ అవసరం. బూడింగ్ అంటే బూడింగ్ అవసరం లేదు. ఒక 100 ఫీట్ల షెడ్ లోపల సుమారు ఒక 4,000-3,000 పిల్లలు చదువుకోవచ్చు. అది వచ్చి ఫీడు, దానా, ఒక బర్డ్ 1 month క్రాప్. అది
1 month లోపటే మీకు 180 grams వస్తుంది. కడిసిన తర్వాత మీట్ మాంసం వచ్చేసి 100 గ్రాముల మటన్ సరిపోతుంది. మార్కెట్ రేటు సుమారు 26-24 మధ్య నడుస్తుంది. ఇప్పుడు కానీ ఈ హెచ్చు తగ్గులు ₹1 అటు ఇటుగానే కావచ్చు రేటు. ఇతని పేరు రాఘవరావు. ఊరు వరంగల్ జిల్లా వర్ధన్నపేట. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా పొందాలన్న ఆలోచనతో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై ఆరా తీశాడు. కోళ్లు, కౌజు పక్షుల ద్వారా ఆదాయం పొందవచ్చునని తెలుసుకుని తన వ్యవసాయ క్షేత్రంలో షెడ్లను ఏర్పాటు చేశాడు. కౌజు పక్షుల గుడ్లను సేకరించి పక్షులను పెంచుతున్నాడు. దీనికి దానా రోజుకు ఉదయం పూట 6 గంటల నుంచి 8 గంటల లోపు దానాలు తీయాలి. వాటర్ చాలా శుభ్రంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి. అందులో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా దీనికి చాలా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది. డాక్టర్ ఎప్పుడు కానీ లివర్ సంబంధించిన వ్యాధి అని చెప్పని దీనికి మెడిసిన్ రాస్తుంటారు. చాలా పసిపిల్లల కంటే ఎక్కువగా చూసుకోవాలి దీన్ని. ఇందులో ఏమాత్రం లోపం చేసినా కానీ రోజుకు 10-100 అట్లా చనిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయం కోళ్లతో పాటు కౌజు పక్షుల పెంపకం చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నాడు. అయితే కౌజు పక్షులను నెల రోజుల పాటు చంటి బిడ్డలా కాపాడాల్సి ఉంటుందంటున్నాడు. దానికి కోటకు కాకుండా పేరెంట్స్ బర్త్ అని గుడ్ల కోసమే పెంచడం జరుగుతుంది. ఈ రోజు గుడ్లు ఏరి ట్రేలర్లో దీన్ని ప్యాక్ చేసి మిషన్లో పెట్టడం జరుగుతుంది. పెట్టిన రోజు డేట్ గుర్తింపుగా మనం నోట్ చేసుకుంటాం. ఆ రోజు నుంచి 18 రోజుల లోపు మనకు పిల్లలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు బయటకు వచ్చే ముందు 48 గంటలు నిద్రాహారం లేకుండా చాలా జాగ్రత్తగా 24 గంటలు చూసుకుంటూ ఉండాలి. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలను ₹6 చొప్పున మేము బయటికి పంపిస్తున్నాం. కాకపోతే వీటిని పెద్దగైనాక మనం గుడ్లకు వచ్చే ముందు తీసుకొచ్చుకోవాలంటే ₹24-25 ధర పలుకుతుంది. కంపెనీ ఓనర్స్ ద్వారా ఉంటే దీనికి నష్టం అనేది ఇంతవరకు లేదు. ఇక్కడ పని చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఈ షెడ్ వరకు చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న అతను ఒక్కడు మెయింటైన్ చేసి కంపెనీకి లాభం చూపించవచ్చు. దీనివల్ల నష్టం అనేది ఏం లేదు. ఏంటంటే మనకి 24 మన చిన్నపిల్లలను ఏ రకంగా దీన్ని చూసుకుంటామో మనం దీన్ని కూడా అలాగే నేర్చుకోవాలి. ఇప్పుడు మన స్టవ్ మీద ఒక వంట మన గిన్నె పెట్టినప్పుడు అన్నం పొంగుతుందేమన్న బాధ ఎలా ఉంటుందో దీని ఉండేది కూడా నీకు అలానే ఉండాలి సార్. దీనివల్ల ఏం నష్టము అనేది ఏమాత్రం లేదు. చేసుకుంటే దీనంత ఉన్న ఇంకా వేరే బిజినెస్ చేసినా లాస్. పోల్ట్రీలు అంటావు, పోల్ట్రీల కంటే ఈ 25%, 75% లాభం ఉంది సార్. కౌజు పిట్టల పెంపకంతో తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడిని పొందవచ్చని వాటి పెంపకందారుడు అంటున్నారు. సాక్షి న్యూస్, వరంగల్ జిల్లా. వైఎస్ఆర్ జిల్లా అనంతరాజుపేటలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మామిడి రకాల ప్రదర్శన జరిగింది. 104 మామిడి రకాల మ్యాంగో ఎగ్జిబిషన్లో సందడి చేశాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ కృష్ణకుమార్ ఉద్యాన రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సస్యరక్షణ చర్యలు పాటిస్తూ ఉద్యాన పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. పండ్ల నిల్వ ఉంచుకోవడానికి ఈ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని రైతులంతా కోరారు. నంద్యాల నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలో చిన్న విరామం. నంద్యాల నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి తిరిగి స్వాగతం. వర్షం అలా పలకరించి ఇలా వెళ్ళిపోవటం, మళ్లీ ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకనుండటంతో మొక్కజొన్న సాగుకు రైతులు రెడీ అవుతున్నారు. మొక్కజొన్న పంట సాగు రైతుల కోసం సాగులో మెళుకువలు ఎలా పాటించాలన్న దానిపై రైతు రాజ్యం అందిస్తున్న ప్రత్యేక కథనం. మొక్కజొన్న పంటను ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలోనూ, పశుగ్రాసంగాను, పచ్చికండెగాను, తీపి కండెగాను, పేలాల గింజల పంటగాను, బేబీ కార్న్ రూపంలో కాయగూర రకంగాను పండించుకొనవచ్చును. ఈ పంటను వివిధ పరిశ్రమల ముడి సరుకుగా, స్టార్చ్, సూపులు లాంటివి తయారు చేయడానికి ఉపయోగించవచ్చును. మొక్కజొన్న సాగు చేసే రైతులు అధిక రాబడులను పొందడానికి ఆధునిక యాజమాన్య పద్ధతులు ఆచరిస్తూ వారి వారి ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. కాలపరిమితిని బట్టి నీటి వనరుల వసతిని దృష్టిలో ఉంచుకొని
నాణ్యమైన అధిక దిగుబడి ఇవ్వగలిగిన వంగడాలను సాగుకు ఎంచుకోవాలి. దీర్ఘకాలిక రకాలైన DHM 103, DHM 105, త్రిశూలత, DHM 113 మరియు మధ్యకాలిక రకాలైన DHM 107, DHM 111, DHM 117 వంటి అనువైన వంగడాల్ని ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి. DHM 103 అనే హైబ్రిడ్ 105 నుండి 120 రోజుల వ్యవధిలో పంటకొచ్చి ఎకరానికి 22 నుండి 25 క్వింటాళ్ల దిగుబడినిస్తూ ఆకు ఎండు తెగులు మరియు కాండం కుళ్ళు తెగుళ్లను తట్టుకునే సామర్థ్యమున్న రకం. DHM 105 అనే హైబ్రిడ్ కూడా 105 నుంచి 120 రోజుల్లో పంటకొచ్చి ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్ల దిగుబడినిస్తూ ఆకు ఎండు, మొవ్వకుళ్ళు తెగుళ్లను తట్టుకుంటుంది. త్రిశూలత రకం పంటకాలం 105 నుండి 120 రోజులు. దిగుబడి ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్లు. మొవ్వకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. DHM 113 ఖరీఫ్ పంటకాలానికి అనువైన హైబ్రిడ్ రకం 105 నుండి 120 రోజుల్లో పంటకొచ్చి ఎకరానికి 28 నుండి 30 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది కొంతవరకు కాండం తొలిచే పురుగును, పూత తరువాత వచ్చే ఎండు తెగులును తట్టుకుంటుంది. DHM 107 మధ్యకాలిక హైబ్రిడ్ రకం 88 నుండి 90 రోజుల్లో పంటకొచ్చి ఎకరానికి 22 నుండి 25 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. DHM 111 మధ్యకాలిక హైబ్రిడ్ రకం 90 నుండి 95 రోజులలో పంటకొచ్చి ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్ల అధిక దిగుబడినిస్తూ ఆకు ఎండు, కాండం కుళ్ళు మరియు కంకి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. DHM 117 ఖరీఫ్ మరియు రబీ కాలానికి అనువైన మధ్యకాలిక హైబ్రిడ్ రకం. దీని పంటకాలం 95 నుండి 100 రోజులు. దిగుబడి ఎకరాకు 30 నుండి 35 క్వింటాళ్లు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే 40 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఇది కొంతవరకు కాండం తొలిచే పురుగును, ఆకు ఎండు తెగుళ్లను, పూత తరువాత వచ్చేటటువంటి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. అశ్విని, వరుణ్, హర్ష అను కాంపోజిట్ రకాలు 90 నుండి 100 రోజుల్లో కోతకొస్తాయి. వర్షాధారంగా సాగు చేయడానికి అనువైన ఈ రకాలు ఎకరానికి 18 నుండి 20 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. ఒకసారి కొన్న విత్తనం 3-4 సంవత్సరాల వరకు విత్తనంగా వాడుకోవచ్చు. మొక్కజొన్నలో ప్రత్యేక రకాలుగా సాగు చేసుకునే వాటిలో పేలాల రకమైన అంబర్ పాప్కార్న్, తీపికండె రకాలైన మాధురి, ప్రియా వంటివి అధిక దిగుబడులనిస్తాయి. ఈ తీపి రకాలను బేబీ కార్న్ రకాలుగా కూడా సాగు చేసుకోవచ్చును. జాతీయ, అంతర్జాతీయ ప్రైవేటు విత్తన సంస్థలు రూపొందించిన వివిధ రకాలైన హైబ్రిడ్ వంగడాలు కూడా సాగుకు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న సాగుకు సారవంతమైన మురుగునీటి పారుదల కలిగినటువంటి నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక భూములు అనుకూలం. చౌడు భూములు, మురుగునీటి పారుదల లేని భూములు మొక్కజొన్న సాగుకు పనికిరావు. నేలల ఉదజని సూచిక 6.5 నుండి 7.5 వరకు ఉండాలి. మొక్కజొన్న పైరు తొలి దశలో అధిక నీరు ఉండడం హానికరం కాబట్టి మురుగునీరు పోయే వసతి తప్పనిసరి. తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలలో మొక్కజొన్న పంటను వర్షాధారం క్రింద తేలిక నేలలో సాగు చేయకూడదు. విత్తనం విత్తుటకు ముందు 3-4 సార్లు నాగలితో దుక్కి దున్నాలి. ఎకరానికి దాదాపుగా 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి
కలియదున్నాలి. తరువాత బోదె నాగలితో బోదెలు, కాలువలు చేసుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటను జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకొనవచ్చును. మొక్కజొన్న పంటను రబీలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 15లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశముంది. ఎన్నుకున్న రకాలను బట్టి సాధారణ రకాలకైతే వరుసల మధ్య 75 లేదా 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 లేదా 25 సెంటీమీటర్ల ఎడమ, తీపికండే మరియు పేలాల రకాలకు బోదెల మధ్య 60 సెంటీమీటర్ల ఎడమ, బోదెలు పైన మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండునట్లు విత్తుకోవాలి. బేబీ కార్న్గా పంటను సాగు చేస్తున్నప్పుడు బోదెల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. పశుగ్రాసం కొరకు సాగు చేయునప్పుడు బోదెల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఎడమ ఉండునట్లు విత్తుకోవాలి. సరైన మొక్కల సాంద్రత కొరకు సాధారణ రకాలైతే ఎకరానికి 8 కిలోలు, తీపి మొక్కజొన్న రకాలకి 4 కిలోలు, పేలాల మొక్కజొన్నకి 5 కిలోలు, బేబీ కార్న్కి 10 నుండి 12 కిలోలు, పశుగ్రాస మొక్కజొన్న సాగుకు 16 కిలోల విత్తన మోతాదు వాడాలి. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టడం కొరకు కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా థైరమ్ లేదా క్యాప్టాన్ అనే ఏదైనా ఒక మందుతో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. మొక్కజొన్నలో మొదటి 3-4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండడం వల్ల కలుపును ఏమాత్రం తట్టుకొనలేదు. కనుక కలుపు మొక్కల వలన పైరుకి నష్టం లేకుండా ఉండాలంటే 6 వారాల వరకు కలుపు లేకుండా చేయాలి. పంట విత్తిన తరువాత 2-3 రోజుల్లో మొక్కజొన్న గింజలు మొలకెత్తక ముందే అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేలలో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. విత్తిన 30 రోజులకొకసారి, 40-45 రోజులకు మరోసారి అంతర కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. కల్టివేటర్ నడిపిన తరువాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోదెనాగలి నడిపినచో కలుపు మొక్కల నివారణతో పాటు మొక్కజొన్న పెరుగుదలకు అవసరమైన నత్రజని సక్రమంగా వినియోగపడుతుంది. కాబట్టి బోదెనాగలి నడపడం వల్ల మొక్కల కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా జాగ్రత్త పడొచ్చు. భూమి తయారీ, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, సరైన సమయంలో విత్తడం, మొక్కలు పలుచన చేసి నిర్ధారించిన మొక్కల సాంద్రత పాటించడంతో పాటుగా సమగ్ర ఎరువుల యాజమాన్యం, నీటి తడులు ఇవ్వడంలో మెళకువలు పాటించినప్పుడే నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చును. ఖరీఫ్లో రకాలు మరియు హైబ్రిడ్లు పండించే రైతులు ఎకరాకు 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులను, రబీలో 96 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వాడాలి. తీపి మొక్కజొన్న సాగు చేయునప్పుడు ఖరీఫ్లో 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్, రబీలో 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని వాడాలి. పేలాల మొక్కజొన్న పండించేటప్పుడు ఖరీఫ్లో 30 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్,
రబీలో 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువును వేయాలి. బేబీ కార్న్ కొరకు మొక్కజొన్నను సాగు చేస్తున్నప్పుడు ఖరీఫ్లో 40 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, అదే రబీలో సాగు చేస్తున్నప్పుడు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ ఎరువులను వేయడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. మొక్కజొన్న త్వరగా, దృఢంగా, పొడవుగా పెరిగి వెడల్పైన ఆకులు ఉండడం వల్ల పంటకు నీటి అవసరాలు ఎక్కువ. ఈ పంటకు 550 నుండి 600 మిల్లీమీటర్ల నీరు అవసరముంటుంది. మొక్కజొన్న అధిక నీరు, బెట్ట పరిస్థితుల్లో విపరీతంగా నష్టానికి గురవుతుంది. పొలంలో నీరు ఎక్కువ నిలువ ఉంటే అంకురోత్పత్తి మరియు మొక్క పెరుగుదల దెబ్బతింటుంది. కావున అధిక నీటిని వెంటనే తీసివేయాలి. అందువల్ల నేలలో మురుగునీరు పోయే వసతి కల్పించాలి లేదా బోదె సాళ్ల పద్ధతిలో సాగు చెయ్యాలి. పంట లేత దశలో నీటి ఎద్దడికి గురైతే మగ, ఆడ పూలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురైతే 40 నుండి 80% వరకు దిగుబడులు తగ్గే అవకాశం కలదు. అందువల్ల ఎదిగే దశలో ఎక్కువ వ్యవధిలో, పూత దశలో తక్కువ వ్యవధిలో నీరు పెట్టడం మంచిది. మొక్కజొన్నలో తేమ సున్నిత దశలైనటువంటి పంట పెరిగే దశ, మగ మరియు ఆడపూత వచ్చే దశ, గింజ పాలు పోసుకునే దశలో నీటి ఎద్దడి ఉండకూడదు. పంట కోతకు వచ్చినప్పుడు పక్వ దశను గమనించి కండెలను కోయాలి. కంకులు లేదా బుట్టల పైపొరలు ఎండినట్లు కనిపించినప్పుడు, బాగా ఎండిన కండెలు మొక్కలపై క్రిందకు వేలాడుతూ కనిపించినప్పుడు, కందెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు చాలా గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడినప్పుడు, కొన్ని రకాలకు బుట్టలోని గింజలను తీసి అడుగు భాగం పరీక్షించినచో ఒక నల్లని చార ఉండడం గమనించినప్పుడు పక్వ దశకు వచ్చినట్టు గుర్తించాలి. ఈ దశలో గింజలలో సుమారుగా 25 నుండి 30% తేమ ఉంటుంది. కండెలను మొక్కల నుండి వేరు చేసి 3 నుండి 4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి. అప్పుడు మొక్కజొన్న కండెలు బాగా ఎండి గింజలలో తేమ శాతం 12 నుండి 15 వరకు వస్తుంది. ఈ దశలో కంకులను నూర్పిడి చేయుటకు ట్రాక్టర్తో నడుచు నూర్పిడి యంత్రం లేదా కరెంటుతో నడుచు నూర్పిడి యంత్రాలను కూడా ఉపయోగించవచ్చు. నూర్పిడి తరువాత 2 నుండి 3 రోజులు ఎండలో ఆరబెట్టి శుద్ధి చెయ్యాలి. ఈ విత్తనాలను గోనె సంచులలో గాని లేదా పాలిథీన్ సంచులలో గాని భద్రపరచి చల్లని తక్కువ తేమగల ప్రాంతాలలో నిలువ చెయ్యాలి. పేలాల రకం వేసినప్పుడు గింజలలో 30 నుండి 35% తేమ ఉన్నప్పుడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే గింజ పగిలి సరైన పేలాలుగా మారక నాణ్యత తగ్గుతుంది. తీపి రకం వేసినప్పుడు గింజ పాలు పోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. బేబీ కార్న్ కొరకు పీచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. ఆలస్యం చేసినట్లయితే బెండులో పీచు శాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. మొక్కజొన్నను పశువుల మేత కొరకు వేసినప్పుడు 50% పూత దశలో పైరును కోయాలి.